వెల్కమ్ టు హెచ్కేఎస్ క్లాస్ రూమ్. ఈరోజు మనకు గవర్నమెంట్ 10th క్లాస్ కోసం 2026-27 పబ్లిక్ మోడల్ పేపర్ని మనకు అది రిలీజ్ చేయడం జరిగింది. సో అది మీకు ఒకసారి ఇందులో మ్యాథ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి మ్యాథ్స్ ఏంటి, అసలు ఏమున్నాయి, మనకు ఎలా మారింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సరే, ఓకే, చూద్దాం. ఫస్ట్ అయితే మనకు ఇదిగో పబ్లిక్ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026-27. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఇక్కడ మ్యాథ్స్, నేను ఫస్ట్ అయితే మ్యాథ్స్ చూస్తున్నాను, ఒక్కసారి చూడండి. మ్యాథ్స్ అయితే మనకు చాలా జాగ్రత్త చూడండి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది చూడండి ఒక్కసారి, మనకు వెయిటేజ్ అనమాట. అంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఉంది కదా, ఇదిగో చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్. చూడండి, రియల్ నెంబర్స్ నుంచి మనకు ఒక 1 మార్కు, ఒక 8 మార్క్స్ వస్తుంది, టోటల్గా 9 మార్క్స్. ఓకే. అలాగే పాలినామియల్స్ నుంచి, సెకండ్ టాపిక్ పాలినామియల్స్ నుంచి ఒక 1 మార్కు, ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్ వస్తుంది, టోటల్గా 7 మార్క్స్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, మనకు థర్డ్ చాప్టర్ నుంచి 1 మార్క్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్. చూడండి 8 మార్క్స్ గ్రాఫ్ ఇస్తున్నాడు మనకి ఎక్కువగా. సో గ్రాఫ్ ఉంటుంది అందులో. మరి 4 మార్క్స్ మరి మ్యాక్సిమం రావు అనమాట. అంటే ఇంకా మిగతా వర్కింగ్ సమ్స్ ఉంటాయి, అవి రావు. ఒక గ్రాఫ్ వస్తుంది, ఒక 2 మార్క్స్, ఇవి చాలా ఈజీగా ఉంటాయి. సో ఇది 11 మార్క్స్.